అందరూ ముందుకెళ్ళండి, అందరూ ముందుకెళ్ళండి, అందరూ ముందుకెళ్ళండి, ముందుకెళ్ళండి. అందరూ కూడా అమ్మ భూమి ఎక్కడికండి విష్ణుగానమ్మా కలిశానికి అవతలే కూర్చోండి అమ్మా, కలిశానికి అవతలే కూర్చోండి, యువతలు కాదు అవతలే. జై శ్రీరామ్. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు జై శ్రీరామ్. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు ఇందిరానగర్ చౌరస్తాలో ఉన్న గణేష్ గుడి పక్కన కొత్తగా పునర్నిర్మాణం జరిగిన ముత్యాలమ్మ ఊరి గుడి దగ్గర ఈరోజు 108 కలశాలతోటి మా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలంతా కలిసి కూడా ఈరోజు అభిషేకం నిర్వహించాము. గుడి కొత్తగా పునర్నిర్మాణం అయింది కాబట్టి ఆ గుడిలో ఇటువంటి కార్యక్రమం జరిగితే మొత్తం మన ఊరికి మంచిదని, ఊర్లో ఉన్న ప్రజలు మంచిగా కోరికతో ఈ విధంగా చేశాము. సాక్షాత్తు భగవంతుడు చెప్పాడు, మీరు ఏ రూపంలో నన్ను పూజించినా కూడా నాకే చెందాయని. అదే భావంతో మేము ముత్యాలమ్మ, గణేష్ అన్న ఎవరైనా భగవంతుడు చెందాల ఉద్దేశంతో మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుంది. ఆ భాగంగా ఈరోజు ఇక్కడ ఇందిరానగర్లో ముత్యాలమ్మ ఊరి దగ్గర 108 కలశాలతో అభిషేకం చేయడం జరిగింది. ఈరోజు గ్రామ దేవత అయిన ముత్యాలమ్మ టెంపుల్ పునర్నిర్మాణం అయిన కాబట్టి ఇక్కడ మా విశ్వ హిందూ పరిషత్ దుర్గావాహిని జిల్లా అధ్యక్షురాలు నాగమణి గారు, వాళ్ళ కార్యకర్తలు మొత్తం కూడా అమ్మవారికి 108 కలశాలతో మనం ర్యాలీకి వెళ్ళి అమ్మవారికి సమర్పించాలని చెప్పేసి ఇలా నిర్ణయించుకోవడం అయినది. దానికి మా జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ గారు, వారి సతీమణి గారు మరియు మన కృష్ణారావు గారు, బాలాజీ గారు, ఇదంతా కూడా విశ్వ హిందూ పరిషత్తు కార్యవర్గం మొత్తం కూడా దీన్ని నిర్వహిస్తూ ఈరోజు ఊరేగింపుగా సంబరాలతో బోనాలని ఇవాళ ఈ కలశాలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం అయినది. అందులో భాగంగానే ఎట్లాగైతే జాతీయ మహిళా ఇంటర్నేషనల్ ఉమెన్ డేస్గా నిన్న జరపబడింది. ఈరోజు మేము సనాతన ధర్మంలో భారతదేశంలో స్త్రీని పూజించడం అనేది ఆనవాయితీ. స్త్రీనే దేవత మూర్తులు. అందుకనే మేము భారతదేశమైన హిందూ దేశంలో స్త్రీలను అంటే గ్రామాన్ని కాపాడుతున్న ముత్యాలమ్మ తల్లి కలశాలను ఇవాళ సమర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు గ్రామంలో ప్రతి ఒక్క జీవి ఆఖరికి చెట్టు పుట్ట పురుగు అందరూ కూడా సజీవంగా మంచిగా సుఖసంతంతో జీవించాలని మా విశ్వ హిందూ పరిషత్ తరఫున ఇవాళ 108 కలశాలు సమర్పించడం ఇక్కడ ఇంద్రనగర్ రోడ్డు మీద ఉన్న ముత్యాలమ్మ గుడికి సమర్పించడం జరుగుతుంది. దీనికి మొత్తానికి కూడా విశ్వ హిందూ పరిషత్ మా నేను కార్యాధ్యక్షులుగా ఉన్నాను. మా అధ్యక్షుడు వారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం, వారి యొక్క సతీమణి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది. దుర్గావాహిని జిల్లా అధ్యక్షురాలు ఇదంతా కూడా నిర్వహించి ఆమె సమక్షంలోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జై హింద్. అందరికీ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ తరఫున మహిళా దినోత్సవంగా ఇక్కడ ముత్యాలమ్మ అమ్మవారికి 108 కలశాలతోటి పంచామృతాలు చేయాలని మహిళలందరూ అత్యుత్సాహంతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ కలశాలతోటి అమ్మవారికి అభిషేకాలు సమర్పిస్తారు. తర్వాత మీ పేరు చెప్పండి. నా పేరు లలిత, రామకృష్ణ గారు సతీమణి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే అక్క, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై ముత్యాలమ్మ. ఈరోజు బోనాల ఆఫీస్ నుంచి మెయిన్ రోడ్డు ద్వారా 108 కలశాలతోటి ఊరేగింపుగా రోటరీ నగర్ ఇందిరానగర్ ముత్యాలమ్మ అమ్మవారికి అభిషేకం జరగటం చాలా సుదినం. ఇది ఇక్కడ జరగటం కూడా ఇది మొదటిసారి. మనకు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అనివార్య కారణాల వల్ల కానీ మనకు వచ్చే జబ్బుల వల్ల కానీ మా అమ్మవారు తీస్తారని నమ్మకంతో మేము ఈరోజు అమ్మవారికి 108 కలశాలతోటి అభిషేకం చేసినాము. కావున మీ అందరికీ శుభాకాంక్షలు. లైవ్ అన్నా, లైవా నగరు ఇదిగోండి.
హలో హలో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు అందరికీ కూడా ఏం జరుగుతుందనేది తెలియాలి. ఫస్ట్ తెలిస్తేనే ఎవరికైనా సరే ఏదైనా సరే అందరూ కూడా భగవంతుని సాక్షిగా అందరూ కూడా చిన్నపిల్లలే. ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా సరే కూడా పిల్లలతో సమానం. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో ముత్యాలమ్మ అంటే పానకానికి ఫేమస్. అది ఇక్కడ చేశారు, అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పానకం అంటే బెల్లంతో కలిపినటువంటి వీళ్ళని పానకం అంటారు. ఈ పానకం అన్నమాట. నిర్వాహకులు అన్నదానంతో పాటు గ్లాసులు కూడా సిద్ధం చేశారు. ఆ విజువల్స్ మనం చూస్తాం. ముత్యాలమ్మ అంటే పానకం ఫేమస్. గ్రామ దేవతలు బీజేపీ ఇప్పుడు గ్రామ దేవతలను కూడా భుజాన వేసుకుంటుంది. బీజేపీ మరి పందా మారిందా మాలో కలిసారో సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. గ్రామ దేవతలు మా భోజనలే. బీజేపీ మాత్రం కలిసిపోతే ఇబ్బంది లేదే కానీ మా నోటికాడ కూడు పట్టుకొని ఉంటే చాలు. సో గ్రామ దేవతలు ముత్యాలమ్మ, పోలేరమ్మ, మైసమ్మ, అంకాలమ్మ ఇవన్నీ మా గ్రామ దేవతలు. బీసీలు భోజనాలకు సంబంధించిన దేవతలు. సో ముత్యాలమ్మ అనేది తరతరాలుగా యుగాలుగా గ్రామాన్ని కాపాడేవాళ్ళు. సో ఇదిరానగర్ అంటే గతంలో ఖానాపురం అయితే ఖానాపురం హవేలీ గ్రామ పంచాయతీగా ఉండేది. సో ఇక్కడ ముత్యాలమ్మ ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం రోజు సంబంధించి ఆ కార్యక్రమం జాతర కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటాయి. ఆ విధంగా ఉంటుంది. సో ఇవన్నీ గ్రామ దేవతలు ముత్యాలమ్మ, పోలేరు, అంకాలమ్మ, మైసమ్మ ఇవన్నీ జనరల్గా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పంటలు వచ్చిన తర్వాత కట్ట మీద కట్ట మైసమ్మ దానికి సంబంధించి పూజలు పునస్కారాలు వాటిని కంప్లీట్ చేస్తారు. ఈ గ్రామాల్లో కూడా గ్రామకి అంటే ఈ ఆధునిక సైన్స్ అభివృద్ధి చెందడానికి, సైన్స్ అండ్ టెక్నాలజీ రావడానికి ముందు, ఈ తుఫాన్లు, భూకంపాలు, సునామీలు తెలియడానికి ముందు గ్రామాన్ని కాపాడేది గ్రామ దేవతలు. అది కట్టమైసమ్మ, లేకపోతే ముత్యాలమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ వీళ్ళ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో గ్రామాలను కాపాడుతారనేది గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయాలు. సో ఆ విధంగా మనకి తరతరాలుగా ఈ ఆధునిక యుగం ఈ 100 సంవత్సరాల నుంచి లేకపోతే ఈ 500 సంవత్సరాల నుంచి కొంత ఆధునిక యుగం మొదలైంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రారంభించింది. కానీ మనిషి జీవితం ప్రారంభించి ఇప్పటికీ 5 కోట్ల నుంచి 10 కోట్ల సంవత్సరాల జీవరాశి వచ్చేసి 5 నుంచి 10 కోట్ల 5 నుంచి 500 నుంచి 1000 కోట్ల సంవత్సరాలు అవుతుంది జీవరాశి భూమి మీదకి వచ్చి. మనిషి మనుగడ కూడా ఇప్పటికే 10,000 కోట్ల సంవత్సరాల దాకా అవుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు చెప్పేది. ఇన్ని సంవత్సరాలు అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ లేనప్పుడు ప్రజలు గ్రామదేవతలు నమ్మేవాళ్ళు. సో వాళ్ళ చేతనైన పని వాళ్ళు చేసుకుంటూ అంటే సైంటిఫిక్గా ఉండేవాళ్ళు. వ్యవసాయం చేసేటప్పుడు సీజన్లో చేయటం, విత్తనాలు అవన్నీ జాగ్రత్తలు అంటే సైన్స్ ఇదేం మూఢనమ్మకం కాదు. అది ఉంటేనే ఆ విధంగా ఉంటూనే వాళ్ళ పరిధిలో లేనటువంటి వాటిని అమ్మకప్ప చెప్పి వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయాడు. అమ్మ కాపాడుతుంది అనేది. అది ముత్యాలమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, మైసమ్మ, ఇంకొక అమ్మ, ముగ్గులమ్మ, 3 అమ్మలు ఎవరో ఒకళ్ళు, ఒక అమ్మల గ్రామ దేవతలు వీళ్ళంతా, ముఖ్యంగా బహుజనుల సమాజానికి సంబంధించిన దేవతలు వీళ్ళంతా. ఆ విధంగా ఊరిని కాపాడుతారనే విశ్వాసం, నమ్మకంతో ఇక తరతరాలుగా యుగాలుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇది పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి శిక్షణ న్యూ ఎక్స్ ఆర్గనైజేషన్. సో వీళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆ కలశాలు తీసుకొచ్చారు. చాలా నదులకు సంబంధించి ముందు అంటే నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముత్యాలమ్మ అమ్మవారు